హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు మన ఛానల్. మళ్ళీ ఇంకొక పెద్ద నిర్ణయం. లాస్ట్ వీడియోలో కూడా చూశారు, టీవీ ఖరాబ్ అయిపోయింది. 8 సంవత్సరాలు సేవలు అందించింది. పోతే కనపడు ఆగు. ఈ టీవీ పోయిన తర్వాత వీళ్ళందరూ మొఖాలు దిగేలుగా పెట్టారు. అందుకని మా ఫ్రెండ్కి ఫోన్ చేశా. ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తా కదా, ఇట్లా ఫ్రిడ్జ్ వేసుకెళ్తానికి వెళ్ళాను, ఇట్లా ఇట్లా షాప్కి మా వాడు ఫోన్ చేశాడని. వాడికి ఫోన్ చేశాను అనమాట. వాడి గురించి చెప్పాలంటే నిజంగా గ్రేట్ పర్సన్ అనమాట. అంటే అట్లా ఎదిగాడు. ఎట్లా అంటే ఇంటర్ మాతో పాటు చదివాడు. మా పక్కూరే పెదమార్కవరపాలెం అని చెప్పేసి ఫ్రెండు. ఇంటర్లో క్లాస్మేట్. తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. వాడు చీరాల నుంచి వచ్చేవాడు కాలేజీకి, ఆర్ట్స్ కాలేజీకి. చీరాల నుంచి ఉదయం వచ్చి కాలేజీ చదువుకుని సాయంత్రం వెళ్ళి చపాతీల బండి, పుల్కాల బండి ఉంటుంది కదా, రాత్రి 10:30-11 గంటల దాకా పుల్కా బండి దగ్గర జాబ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పొద్దున్నే కాలేజీకి వచ్చేవాడు. ఇన్స్పిరేషన్. వాడిని చూసినప్పుడల్లా తొండాలు అనిపించింది అనమాట నాకు. నిజంగా బాగా ఎదిగాడు. ఇప్పుడు దాదాపుగా వాడి టర్న్ ఓవర్ వచ్చేసరికి వాడి షాప్ ఇదంతాను దాదాపు 80 లక్షలు దాదాపు ఉండిద్ది. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ అనమాట. అది ఒక రోజులో 2 రోజులు అయింది కాదండి. ఒక 15,000కి ఒక షోరూంలో పనిచేసి, అప్పుడు కూడా నేను వాడి దగ్గర వాడి దగ్గర తీసుకుంది 8 సంవత్సరాల క్రితం. ఒక షోరూంలో 15,000కి పనిచేసి అక్కడ నుంచి సూపర్వైజర్గా ఎదిగి, అబ్బో చాలా పెద్దగా నిజంగా వాడి గురించి చెప్తే గర్వం ఉండేది నాకు. చూపిస్తాను నీకు కూడా వాడిని. ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, వాడు ఓనర్ అయినప్పుడు కూడా ఒక కూలి మనిషిలాగా పని చేసుకుంటాడు వాడి షాప్లో. నైట్ 10 గంటల వరకు మొత్తం వాడే సర్దుకుంటాడు, చెందుతాడు. పేరు శాంసన్ అనమాట. శాంసన్ ఎలక్ట్రానిక్స్, కర్లపాలెంలో. దీనికి కారణం, కర్త, కర్మక్రియ నేనైతే కాదు. నా యొక్క చూడొద్దు, ఇది చూసే వాళ్ళందరే దీనికి రీజనబుల్. అంటే అదే రీజను. వీళ్ళు బలవంతం పెట్టి బలత్కారం చేస్తే నేను వెళ్తున్నాను అనమాట. తోసారు ముందుకు పదా అని. నా దగ్గర అయితే ₹1 లేదురా డౌన్ పేమెంట్ కడడానికి, నాకైతే ఇవ్వు టీవీ అంటే. నువ్వు రారా చూసుకుందామని చెప్పి అన్నాడు. అదనమాట విషయం. ప్రతి నెల మళ్ళీ ఈఎంఐ కట్టాలి. దాదాపు 1 సంవత్సరం పెడతాడేమో. కడదాం, పెద్ద టీవీ కాదు, దీని ఇంత 24 ఇంచెస్. మనం పెట్టించింది ఇదైతే 55 ఇంచెస్ కండి. ఇది మన షెల్ఫ్, ఇదిగోండి పెద్ద షెల్ఫ్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత టీవీ అయిద్దో, ఏ టీవీ అయిద్దో తెలియదు. ఏం చేసి ఏ టీవీ తీసుకుందాం, ఎట్లాంటివి రా ఎట్లా నాకంటే నువ్వే ఉండవు కదా. ఒక విషయం చెప్పనా మీకు, అప్పుడు చెప్పే అవకాశం లేదు. ఈ టీవీ కొనడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ముక్కు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చి ఎంత 5,000 ఇప్పుడు ₹5,000 డబ్బులు వేయించింది. అప్పుడు 5,000 కట్టి తీసుకొచ్చాను. ₹1,222 నెలకు వచ్చేసరికి 1,200 ఈఎంఐ. ఇప్పుడు ఆ 1,200 కాస్త ఎంత ఈఎంఐకి వెళ్తుందో చూద్దాం. మీరు అనుకోవచ్చు చాలామంది, ఇప్పటికే చాలా ఈఎంఐలు ఉన్నాయి కదా నీళ్ళు, ఇప్పుడు అవసరమా టీవీ అని చెప్పేసి. ఇది ఎంత ఖర్చు పెట్టి దీన్ని బిగించాము, టీవీ లేకుండా పోయింది. ఎటు కడతానే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. ఇంకొంచెం కష్టపడదాం. ఏం చేసి ఇప్పుడు పడే కష్టం కంటే కొంచెం కష్టపడదాం. వీళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడటానికి వెళ్తున్నారు. సరే వెళ్దామా? సరే అండి, వెళ్ళిన తర్వాత అక్కడైతే మాట్లాడుకుందాము. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఇదిగోండి వచ్చేసాం కర్లపాలెం. ఇదిగోండి ఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్, ఎస్ఆర్ ఫర్నిచర్స్. మా వాడు హ్యాండ్ ఇచ్చాడు. 55 ఇంచెస్ టీవీ తీసుకుందాం అనుకున్నావా, ఏమో లేవంట, తెప్పించాలంట. వీళ్ళందరం తీసుకుని వచ్చా. పదండి. నిన్న లేడు, వస్తాడు, 15 గంటలు వస్తాను అబ్బాయి అంటున్నాడు. బాపట్ల వెళ్ళాడంట. ఇదిగోండి చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయంటే. ఫర్నిచర్ ఒకవైపు, ఎలక్ట్రానిక్స్ ఒకవైపు ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. పదండి, అక్కడ అవి ఉంటాయి, కూర్చోవచ్చు మీరు. తమ్ముడు బాగున్నా? పదండి లోపల పండి. ఫ్యాన్లు,
కూలర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇవ్వండి హోమ్ థియేటర్లో. నేను హోమ్ థియేటర్ తీసుకుంది కానీ వీడి దగ్గరే. మంచిది, కూర్చున్నారు. 43 కాదు 55 కావాలి. అక్కడ ఓన్లీ 43 ఇంచెస్ ఉన్నాయంటండి. ఇటంతా టీవీ ఏసీ సెక్షను, ఇటేమో వాషింగ్ మిషన్లో, ఇటు కూలర్లో, ఇటువైపు అంతా ఫ్రిడ్జ్లు, ఇవైన కూడా ఫ్రిడ్జ్లే. ఇక్కడ మిక్సీలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, గ్రైండర్లు. ఇంకెక్కడ నుంచి వెళ్తే ఇటువైపు ఫర్నిచరు. ఇది చూస్తుంటే మేము పనికి వెళ్ళిందే గుర్తొస్తుంది. ఇదంతా ఫర్నిచర్స్, చైర్స్. చిన్నప్పుడు స్కూల్లో చూసేవాడిని ఇట్లాంటివి. బెడ్స్. నువ్వు ఇటొచ్చా? తీసుకుంటావు డైనింగ్ టేబుల్. ఇటు బాధ ఇటు ఉండిద్ది. ఇట్లేవు అనుకుంటా, గోడౌన్లో ఉంటాయి. ఇక డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉండే? ఇదా? వచ్చారా మీరు? అదా చెక్కది కదా, గుండ్రంగా ఉండేది, ఖాళీ ఉండదు. అందుకని బిర్యానీ రెస్టారెంట్ ఇది, అని బిర్యానీ తెప్పిస్తానికి. తీసుకుందాం డైనింగ్ టేబుల్. నోరు మూసుకొని బస పట్లేసి కింద కూర్చొని తిందాం. అర్థమైందా? అది సంగతి. టీవీయా? చూడండి పోండి, అక్కడ ఉండే ఏది కావాలో. చినిగిపోయి కవర్లు జనగతి లేని పోయిన అలాగండి. ఝాన్సీ ఎందుకు షాప్ ఎత్తుకెళ్ళిపోదాం? అగో ఫ్రిడ్జ్ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి, ఎటు టీవీ తీసుకున్నాక టీవీ ఒకటి, ఇంకా మిక్సీ ఒకటి, ఏసీ అదిగో వెనకాల ఏసీలు ఉండే. ఇదిగో ఇది ఒకటి, డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి. బీరో కూడా ఇటు పాత అయిపోయింది కాబట్టి బీరో ఒకటి, బీరో ఒకటి. ఇదిగోండి ఇటు అయిపోయాము. ఇదంతాను డ్రెస్సింగ్ టేబుల్స్. పడతారు జాగ్రత్త. దీని స్టవ్లు, ఇటువైపు బీరువాలు, అన్ని రంగుల బీరువాలు ఉన్నాయి. పైన మొత్తం పిల్లోస్. 4 ఇంకా చెప్పాలి. పిల్లలు కాదులే, పైకి ఎక్కడానికి. పేలు తీసుకొచ్చాడు కూర్చుండి. చూసారు టీవీ ఎంతకి? అది అటు పదండి. ఏది కావాలి? చెప్పండి ఏ టీవీ? అవి పెద్దయేగా. ఇదా? సరే, ఇంకా పెద్దది తీసుకుందాం. సరే. ఎన్ని ముక్కలు అయింది? పగిలిపోతుంది అంటున్నావు తల. టీ తాగుపా, అక్కడే పక్కనే. అంత రాదులే పావమ్మా, ఎప్పుడో ఒకసారి తాగేదానికి. లేదు చెప్పాలి. ఎక్కండి పదండి. మీరు సితార్ గడండి, ఇప్పుడు దాకా కుర్చీలో కూర్చున్నాడు. ఏ సితారా నీ కుర్చీ? కూర్చో. బాగుందా? సరే.
ఇదిగోండి అనిల్ అయితే టీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఈలో మేము అందరం ఆటోలో అయితే కూర్చున్నాం కదా. మా పక్కనే ఇప్పుడే నుప్పులు పోసారు అనమాట. బిర్యానీ వేడి వేడిగా అయితే వండుతుంది. అమ్మాయి బిస్కెట్లు తింటారా బిర్యానీ తింటారా? బిర్యానీయా? అందులో నుప్పులు పోసారు. అందులో మరి బిర్యానీ కావాలా బిస్కెట్లు కావాలా? బిర్యానీ బిస్కెట్లు సరేలే సరేలే. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. శ్రీరామా సిరి దిగల దిగా. ఎట్రా డాన్స్ ఇట్రా. ఇదిగోండి చెప్పాను కదా మా ఫ్రెండ్ చాలా ఇన్స్పైర్ చేస్తాడు అనమాట మనిషి. చెప్పు నువ్వే అట్లా కాదు. ఏ ఓఎల్ఈడియా క్యూఎల్ఈడియా మినీ ఎల్ఈడి మూడు స్పీకర్లు ఉన్నాయా? దాంట్లోనే మూడు వచ్చినాయి. ఇదండి అది క్లైమ్ వచ్చిందని చెప్పి మ్యూట్ చేసానులేండి. ఇదైతే 43 ఇంచెస్. నేను తీసుకోవాలనుకున్నది 55 ఇంచెస్. అదైతే లేదు. ఇక్కడ మనోడు ఒక 2-3 రకాల టీవీలు చెప్పాడు కానీ ఏదో శాంసంగ్ బ్రాండ్నే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం తీసుకున్నది కూడా శాంసంగ్. అదైతే దాదాపుగా 8 సంవత్సరాలు పనిచేసింది కదా. అందుకనే నేను దానికే మొగ్గు చూపాను అనమాట. కాకపోతే అందులో ఇంకా టీవీ వచ్చినప్పుడు చూపిస్తానండి మీకు అది ఏందనేది. ఇది నాకేం తెలుసు. ఇదిగో ఏం చాలా వద్దా అతగాడు అట్టగా 8 సంవత్సరాల క్రితం 32 తీసుకొని బతిరాడు ఆ రోజు. నాకు కొద్ది చాలా చెప్పి 24 తీసుకున్నా. ఒక సంవత్సరం పోయిన తర్వాత అదేమో ఫోన్ లాగా అనిపించింది చిన్నగా అయితే. అలా మహేష్ అన్న ఏం తీసుకోమంటావు చెప్పు. చాలా అంటారు ఏది ఇప్పుడే తీసుకెళ్ళిపోదాం. వాళ్ళకి తెలియదుగా. 55 ఇంచెస్ 4K అయితేనేమో 43,000 చిల్లర. నీకు ఓఎల్ఈడి కావాలంటే 53-15 సేమ్ సైజ్ టీవీ కాక నీకు పిక్చర్ క్వాలిటీ మారిపోయింది. దాన్ని బట్టి 10,000 ఎక్స్ట్రా అవుతుంది. చెబితే ప్రయాణం చేసి బయట ప్రపంచం చాలా చిన్నది. అందరం ఒకసారి కాస్తాం. అందరం క్లాస్మేట్స్ సెంటర్లో అంతేగా. టీవీ తీసుకుంటున్నారా? ఇదే చూద్దామని చూస్తారా? ఏ టీవీ చూస్తావు? కంపెనీ ఏంది అనుకుంటున్నా. వీళ్ళకి మాత్రం బాగుందండి ఆడుకోవడానికి. మెల్లిగా 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 మెల్లిగా. ఉందా గూడెలో ఉందని టీవీ? అదా విషయం ఏంటంటే టీవీ లేదు కదా ప్రజెంట్. గోడౌన్ టీవీ ఉందా 32 ఇంచెస్ ప్రస్తుతానికి తీసుకెళ్ళి వాడుకో. ఈ టీవీ వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత తీసుకెళ్ళని చెప్పినాడు. అతను అది ఫ్రెండ్షిప్. సార్ టీవీ తీసుకుంటాం. టీవీ కావాలి ప్రస్తుతానికి మీకు? ఇదిగోండి చెప్పా కదా అయిపోయింది. బాగా చూడదు చిన్నగా చూడని చెప్పి టీవీ అయితే ఇచ్చాడు.
కొత్తయా? మొత్తం ఏది రిమోట్ ఏదమ్మా ఇంటి దగ్గర? పండమ్మా సిరి సిరి పా ఇదిగో 3 రోజులు 4 రోజులు టీవీ వచ్చిన చూస్తాను మామ ఇస్తున్నాడు. టీవీ మీద గీత కూడా పడకూడదు. థ్యాంక్స్ చెప్పండి మామకి. థ్యాంక్స్ చెప్పరా. అదే విషయం నేను నీ గురించి వీడియో చాలా అంటే చాలా ఇన్స్పైర్ అవుతుంది చూసి. చాలా కష్టపడ్డాడు ఇంటర్లో పుల్కాలు బండి అబ్బో అదంతా చేస్తే ఒక విషయం ఏదో రా నీకేమనిపించింది కానీ ఇటు ఇల్లు చూస్తే రకమైన గర్వం వచ్చింది చూస్తే నాకు. సరే ఫోన్ చేసి తెల్లకుండా లైట్ ఫోక్స్ రండి రండి. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అండి వీళ్ళకి ఆకలి అవుతుందంట పాపం. కర్లపల్లి ఏమి ఇప్పించలేదు. టీవీ గీవీ నహి హై వెళ్ళి ఫాస్ట్గా నువ్వు అన్నం వండు, నేను కొడుకు డట్టేస్తా. బాక్స్ జాపుదండి అమ్మా. పడేసి రా రా పెడతామ్మయ్యా. స్కూల్ అమ్మా. నేనేం బింగ్ అడిగి పెడుతున్నానండి. అన్నిలా పట్టేస్తున్నాడు. చెరవ పని చేస్తే తొందరగా అయిపోద్ది అని చెప్పానని. డ్యాన్స్ రాత్రి వేసినట్టే చేత నీళ్ళు కూడా ఇప్పుడే అయిపోయింది చూడండి టయానికి. కూర్చోరా కోచ్ కలిపి టీవీ సెట్ చేస్తా. చూడండి ఇది వచ్చేసరికి 23 కలిపేసేసి. ఇదా 23, 24 ఇదేమో 32. మనం రేపు తేబోయేది 55. థ్యాంక్ యూ. మీ సేవలు మాకు 8 సంవత్సరాలు అందించినందుకు. ఈ టీవీ వెళ్ళిపోతుంది. గీత కూడా పడకూడదని చెప్పా నేను. కొంచెం పెద్ద దాని మీద అంతే కదన్నా. కొంచెం నాకు కనపడుతుంది.
ఆ చిన్న టీవీ ఉంది ఆ షాప్లో లేవు అంత చిన్నవి నేను పట్టుకున్నదా అదండి విషయం. టీవీ అయితే సెటప్ చేసేసాం. చూద్దాం స్విచ్ చేసి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఏమి. స్మార్ట్ మానిటర్. దీన్ని సెటప్ చేసి మళ్ళీ కలుపుతాం. ఆకలి కేకలు, ఆకలి కేకలు. ఇవ్వండి కోడిగుడ్డట్లు వేసుకుని అన్నం తింటారు మా వాళ్ళు. టీవీ అయితే సెట్ అయింది, వస్తూ ఉంది. నేను ఈ సినిమా చూసేలేండి, ప్రీ వెడ్డింగ్ షోనే ఏదో ఉంది కదా, కామెడీగా ఉండేది కాస్త, దాన్ని కంటిన్యూ. అదండి విషయం. ఈరోజైతే అలా జరిగింది మన టీవీ ప్రయాణం. చూడాలి ఎన్ని రోజులకి వచ్చింది అనేది. మా వాళ్ళు చూడండి వరుసగా పక్కలేసేసి కాసేపు టీవీ చూద్దాం అని చెప్పి పడుకున్నారనమాట. ఏం ఛాన్సీ అది. అదండి విషయం. టీవీ ఎప్పుడు వచ్చిద్దాం ఇంకో వీడియో అయితే చేద్దాం. ఈ వీడియోకి ఇంతేనండి. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఎవరెవరు లేచి ఉన్నారు బాయ్ చెప్పాలి. మధ్యలో మాకు తెలుసు బాయ్.